హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషామోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇక్కడ టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను. టిఫిన్కి వచ్చి చపాతీ, ఆలు కుర్మా చేస్తున్నాను. ఎప్పుడు దోశ, పొంగల్, ఇడ్లీ ఇలాంటివి చూపించేదాన్ని కదా. ఎందుకంటే మార్నింగ్ చపాతీ చేయడం లేట్ అయిపోతుంది. కానీ ఇంకా ఆ రోజు కొంచెం తొందరగా లేచి టిఫిన్ కమ్ లంచ్కి అదే ప్రిపేర్ చేశాను పిల్లలకి. ఇంక వాళ్ళకి బాక్సెస్ పెట్టి పంపించేసిన తర్వాత ఇక్కడ ఈ జార్లు చూపిస్తున్నాను మీకు. ఇది మా కొత్త ఇంటి ఓనర్ వాళ్ళకి ఇంట్లో ఉన్నాయన్నమాట. ఆ అంకుల్ బయట నుంచి ఎక్కడో తెచ్చారంట. అవి పాత సామాన్లు వాళ్ళకి ఇచ్చేస్తా ఉన్నారు. నాకు చాలా డిఫరెంట్‌గా అనిపించింది. నేను ఎక్కడా చూడలేదు. ఏదో రాజుల కాలంలో ఉండేలాగా అనిపించింది. వాళ్ళు షోకేస్‌లో పెట్టుకుంటూ ఉన్నారంట. ఇంకా అవి పాతబడిపోయినా యూజ్ చేయడం లేదని రీసేల్‌కి ఇచ్చేస్తున్నారు. ఇది చూసారా, పన్నీర్ చల్లే వస్తువు అనమాట ఇది. మామూలుగా ఇవి వెండిలో ఉంటాయి, లేదంటే ఇత్తడిలో ఉంటాయి. ఇవి చూడండి కొంచెం డిఫరెంట్‌గా రాగిలో ఉన్నాయన్నమాట. చాలా బాగా అనిపించింది. వీటిల్లో పన్నీర్ పోసుకొని చల్లుతూ ఉంటారు పెళ్ళిళ్ళప్పుడు, ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు. అది ముచ్చటేసి ఇవన్నీ నేను మీకు షేర్ చేస్తున్నాను. నాకు భలే నచ్చాయి అవి. డిఫరెంట్‌గా ఉన్నాయి. ఇక్కడ ఇది ఆ రోజు ఈవినింగ్ అనమాట. మధ్యలో నేనేం షూట్ చేయలేదు. ఇంట్లోనే వర్క్స్ ఉంటే అవి చూసుకుంటూ ఉండిపోయాను. పిల్లల్ని నేనే స్కూల్ నుంచి తీసుకొచ్చేదానికి వెళ్ళాను. నేను వెళ్తే యాజ్ యూజువల్ చాయ్ వాళ్ళకైతే అస్సలు మిస్ అవ్వమనమాట. వెళ్తాను. మోహనాకి కాల్ చేస్తే మోహన కూడా చాయ్ వాళ్ళ దగ్గరికొచ్చాడు. మాకు స్నాక్స్ ఆ రోజు మలై బన్ అండ్ టీ, ఖుషీకైతే ఓరియన్ షేక్ అనమాట. చాలా ఇష్టం మాకు చాయ్ వాళ్ళలో చాయ్ తాగడం అంటే. ఇక్కడ ఇంటికొచ్చిన తర్వాత ఇదేంటా అనుకుంటున్నారా? బై మిస్టేక్ మందైతే అనుకోవద్దండి. ఇది మందు కాదనమాట. గ్రేప్ జ్యూస్ లాంటిది. గ్రేప్ వైను. మేము కొడైకెనాల్‌కి వెళ్ళినప్పుడు అక్కడ తెచ్చుకున్నామనమాట. ఇది రోజు నైట్ ఫుడ్ తినే ముందు కొద్దిగా తాగితే హెల్త్‌కి చాలా మంచిదంట. ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసాం దాన్ని. దాదాపు 1 మంత్, 1 ½ మంత్ అవుతుంది దాన్ని తీసుకొచ్చి. ఆ రోజు ఓపెన్ చేసి టేస్ట్ చేస్తున్నాము ఎలా ఉంది ఏంటి అనేది. టేస్ట్ అయితే పుల్ల పుల్లగా ఉంది. ఓకే, ఓకే అనమాట. కొద్దిగా అయితే తాగగలం, ఎక్కువైతే తాగలేమనమాట. నాకైతే ఓకే, ఓకే అనిపించింది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. ఇక్కడ చూసారా, ఉజ్వల్ ఒక్కడే వెళ్తున్నాడు స్కూల్‌కి. ఖుషి వెళ్ళట్లేదు. పాపం మళ్ళీ ఫీవర్ వచ్చిందండి తనకి. ఇంతకీ తనకి ఎందుకు పదే పదే ఫీవర్ వస్తుందో నేను చెప్పలేదు కదండీ. మేము టెస్ట్‌లన్నీ చేపించిన తర్వాత తనకి యూరిన్ ఇన్ఫెక్షన్ అవుతుందండి. అందువల్ల ఫీవర్ వస్తుందంట. అది ఒక కోర్స్ లాగా ఒక 3 మంత్స్, 6 మంత్స్ వరకు మెడిసిన్ యూజ్ చేస్తూ ఉండాలి. అది అప్పుడప్పుడు ఫీవర్ వస్తుంది. అదేం పెద్దగా పట్టించుకోవద్దండి. ఆ యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల అలా ఫీవర్ వస్తుంది అని చెప్పారు డాక్టరు. మీరు రెగ్యులర్‌గా మెడిసిన్ వాడుతూ ఉంటే తగ్గుతుంది. పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అని చెప్పారు. అందుకే సడన్‌గా ఫీవర్ వస్తుంది మార్నింగ్, మళ్ళీ ఈవినింగ్‌కి అంతా తగ్గిపోతుంది, యాక్టివ్ అయిపోతుంది. పాపం అది ఇప్పుడు తన ప్రెజెంట్ సిట్యుయేషన్ అనమాట. ఎప్పుడొస్తుందో తెలీదు, ఎప్పుడు తగ్గుతుందో తెలీదు ఫీవరు. అలా ఉంటుంది. ఇక్కడ తనని పడుకోబెట్టేసి టిఫిన్ పెట్టి ఇక్కడ నేను హాట్ వాటర్ అయితే నా రెగ్యులర్ రొటీన్ అయితే చేస్తున్నాను. ఇక్కడ లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఉజ్వల్‌కి అయితే బాక్స్‌కి ఫ్రైడ్ రైస్ ఇచ్చి పంపించేశాను. మా కోసం మళ్ళీ రైస్ చేసి బీన్స్ ఫ్రై చేశాను. అలాగే టమాటో కర్రీ చేశాను. మోహన లంచ్‌కి ఇంటికొచ్చేటప్పుడు కాల్ చేశాను. ఫలూడా తీసుకురా మోహన నా కోసము అనేసని. అది తీసుకొని వచ్చినారు. అది నేను తింటుంటే ఇక్కడ చూసారా, ఖుషి నాకు కూడా పెట్టమ్మా తినాలనుంది అని అంటుంది. జ్వరం కదా ఖుషి, వద్దు అని అంటే 1 స్పూనే అమ్మా, 2 స్పూన్సే అమ్మా అనేసని అంటుంది. ఇంకేం చేద్దాం చెప్పండి, చిన్నపిల్లలు కదా, కాదనలేము. లంచ్ అంతా తినేసిన తర్వాత ఇక్కడ కౌంటర్ టాప్, స్టవ్ అంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఇలా క్లీన్ చేసుకొని తర్వాత ఒక 1 అవర్ పడుకొనేసి నిద్ర లేచాననమాట. అప్పుడు టైం 5 అవుతుంది. బయట వచ్చి చూస్తే చందమామ చూసారా ఎంత బాగున్నాడో. 5:30, 6కే అనమాట ఇలా ఉన్నాడు. చాలా బాగా అనిపించింది. ఇంతకు ముందంతా పాతింటి దగ్గర చూపించాను కదండి, ఇప్పుడు కొత్త ఇంటి దగ్గర చూపిస్తున్నాను. భలే నచ్చింది నాకు సీనరీ అయితే. విజువల్ స్కూల్ నుంచి వచ్చేసి యాజ్ యూజువల్ తన హోంవర్క్ తను చేసుకుంటూ ఉన్నాడు. ఈ లోపల ఖుషి చూసారా, వాడిని డిస్టర్బ్ చేస్తుంది. ఫీవర్ తగ్గిపోయిందంట. నీకు ఫీవరా ఖుషి అని ఉజ్వల్ అడుగుతుంటే, అవును నాకు ఫీవరే అన్నాను అనేసి వాడితో గొడవ పడుతుంది. హోంవర్క్ రాయమంటే రాయకుండా.
అది ఫన్నీ చేసి వీడియో తీశాను. ఇంక ఈ లోపల నేను కూడా స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయి దీపం పెట్టేసుకొని ఇంక ఇక్కడ సామాన్లు ఉంటే అవి క్లీన్ చేసుకుంటున్నాను. అలాగే పూజ సామాన్లు కూడా క్లీన్ చేసి పెట్టేశాను. ఎందుకంటే మార్నింగ్ రాముల వారు వస్తారనమాట ఊరేగింపులాగా. ఇంకా అందుకనేసని హౌస్ అంతా క్లీన్ చేసుకొని దీపాలన్నీ క్లీన్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ దీపాలు క్లీన్ చేసి పెట్టేసిన తర్వాత డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఇంక ఇక్కడ డిన్నర్ ప్రిపేర్ చేస్తుంటే ఉజ్వల్ వచ్చి నాకు హెల్ప్ చేస్తూ ఉన్నాడు. నేను చేస్తానమ్మా అనేసని. ఏమేం వేయాలి, ఎంతెంత వేయాలి, ఎలా ఫ్రై చేసుకోవాలి అనేసని నేను చెప్తూ ఉంటే తను చేస్తూ ఉన్నాడు. ఎందుకురా నీకు ఇవన్నీ అంటే నేర్చుకుంటానమ్మా అని అన్నాడు. ఫైనలీ చేసేసాడనమాట. వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ చాలా బాగా చేశాడు. ఇంకా పెట్టుకొని ఇద్దరం కలిసి తింటున్నాము. ఖుషి అయితే తినేసి ఆల్రెడీ పడుకునేసింది. పెరుగన్నం పెట్టించాను. ఇంకా వాడికి ఇష్టమైన సీరియల్ అనమాట ఒకటి. ఇంకా అది పెట్టుకొని తింటూ ఉన్నాము. ఫైనలీ డిన్నర్ అయితే తినేసిన తర్వాత ఇంకా ఇంటి ముందర క్లీన్ చేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ ఇవన్నీ చేసుకోవాలంటే లేట్ అయిపోతుంది. ఇంకా స్వామివారు అయితే 8కి అంతా వచ్చేస్తారు ఊరి దగ్గరికి. ఇంకా అప్పటికి లేట్ అవుతుందని ఇంకా నైట్ అన్ని వర్క్స్ చేసుకుంటున్నాను. ఇంకా దీపాలు కూడా కడిగి పెట్టేశాను కదా, ఇంకా దానికి కూడా పసుపు కుంకం అన్నీ పెట్టేసుకుంటున్నాను. అప్పుడు టైం వచ్చి 10 అవుతుందన్నమాట. ఇక్కడ నేను హాట్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది ఎలా చేసుకుంటాననేది నా రెగ్యులర్ వీడియోస్లో పోస్ట్ చేస్తూనే ఉన్నాను. ఏం లేదండి, సింపుల్ కొబ్బరి నూనెని వేడి చేసుకొని కరివేపాకు కొద్దిగా దాంట్లో వేసుకొని గోరువెచ్చగా ఉండేటప్పుడు హెడ్కి పెట్టుకొని మసాజ్ లాగా చేసుకొని హెడ్ బాత్కి 1 అవర్ ముందు లేదంటే ఓవర్ నైట్ పెట్టుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేసుకుంటే హెయిర్ ఫాల్ అనేది బాగా తగ్గుతుంది. నెక్స్ట్ హెయిర్ సిల్కీగా ఉంటుంది, గ్రోత్ కూడా ఉంటుంది. ఇంకా అలా ఆయిల్ పెట్టేసుకొని ఇంకా పడుకునేసాను. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. తొందరగా నిద్ర లేచేసాను. లేచిన వెంటనే స్నానం చేసుకొని బయట వచ్చాను. అప్పుడు టైం వచ్చి 5:30 అండి. కానీ చూసారా క్లైమేట్ ఎలా ఉందో, ఇంకా సూర్యుడు అయితే రాలేదు. చాలా బాగుంది. ఇంతకుముందంతా నేను పాత ఇంటి దగ్గర చూపించాను కదా, ఇప్పుడు కొత్త ఇంటి దగ్గర చూపిస్తున్నాను. సూపర్గా ఉన్నిందనమాట క్లైమేట్ అయితే. మా పాత ఇల్లు చూసారా, ఆ 2 బిల్డింగ్స్ మధ్యలో ఉంది చూడండి, ఆ బిల్డింగే అనమాట మన పాత ఇల్లు. ఇక్కడ వంట అయితే ఫాస్ట్గా ప్రిపేర్ చేస్తున్నాను. వీళ్ళకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి, టిఫిన్ ప్రిపేర్ చేయాలి, స్వామికి ప్రసాదం కూడా చేయాలి. అందుకనేసి అన్నీ ఫాస్ట్గా ప్రిపేర్ చేస్తున్నాను. ఒక పక్క రైస్ పెట్టేశాను, కర్రీ చేసేసాను. ఫైనలీ వంట అంతా చేసేసి వీళ్ళకి బాక్స్ పెట్టించేసి టిఫిన్ పెట్టించేసి వీళ్ళని రెడీ చేయించి స్కూల్కి అయితే బయలుదేరి పంపించేశాను. ఇంకా వీళ్ళు వెళ్ళిన తర్వాత నేనైతే ఫాస్ట్గా రెడీ అయిపోయాను. ఈ శారీ అయితే కట్టుకున్నాను. అప్పటికే టైం 7:30 అయిపోయింది. ఇంకా ఫాస్ట్గా పూజ అయితే కూడా చేసుకున్నాను. ఈ విధంగా అలంకరించుకొని ఇంట్లో పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత ఇంకా నేనైతే స్వామి వారి దగ్గరికి అయితే వచ్చేసాను. ఇదే అన్నమాట పేట ఉత్సవము, శ్రీరాముల వారి పేట ఉత్సవం అనమాట. ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను పెట్టున్నాను రాముల వారి పేట ఉత్సవం అనేసని. ఇది ఇయర్లీ వన్స్ చేస్తారండి, ఫిబ్రవరి మంత్లో వస్తుంది. ఇక్కడ ప్రతి ఇయర్ మా బాబాయ్ వాళ్ళే అండి అరేంజ్మెంట్స్ చూసుకునేది. స్వామికి సంబంధించినటువన్నీ అన్నదాన కార్యక్రమాలు అన్నీ వాళ్ళే అనమాట చూసుకునేది. ఇంకా తను తెలుసు కదండి, కృష్ణవేణి పిన్ని, జనార్దన్ బాబాయ్ వాళ్ళ వైఫ్ అనమాట. నా వీడియోస్లో చూపిస్తూనే ఉంటాను. ఇంకా అక్కడ అన్నీ పంచిపెట్టేసిన తర్వాత ఇంకా ఇంటికైతే వచ్చేసాను. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మేడ పైన బట్టలు ఆరబెట్టున్నానండి. ఇంకా అవన్నీ ఆరిపోయాయి. ఇంకా అవి తీసుకురావాలి అనేసని ఇంకా మేడపైకి అయితే వచ్చాను. మేడపై నుంచి బట్టలు తీసుకొని కిందకు వచ్చానో లేదో స్కూల్ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందండి. ఖుషికి అయితే హెల్త్ బాగాలేదు, మళ్ళీ ఫీవరిష్గా ఉంది.
వచ్చి తీసుకొని వెళ్ళండి అని చెప్పారు. ఇంక సరే తీసుకొని వచ్చేద్దాము అనేసని స్కూల్ దగ్గరికి అయితే వచ్చాను. ఇంక ఇక్కడ రీజన్ నోట్ చేయాలి, అలాగే టైమింగ్ కూడా నోట్ చేయాలన్నమాట. ఖుషి అదే ఇక్కడ నోట్ చేస్తూ ఉంది. ఇంకా స్కూల్ దగ్గర నుంచి ఇంకా వెళ్ళే దారిలో కొబ్బరి నీళ్ళు అడిగిందండి. ఇంకా అందుకనేసని కొబ్బరి నీళ్ళు తీసుకుంటా ఉన్నాము. ఎండ అయితే భయంకరంగా ఉందండి. ఇంకా సమ్మర్ కూడా స్టార్ట్ కాలేదు, మార్చ్ కూడా స్టార్ట్ కాలేదు, అప్పుడే ఎండలేందో అంత ఎండలుగా ఉన్నాయి. ఇంక వచ్చే దారిలో పుచ్చకాయ కూడా తీసుకొని వచ్చాము, కావాలి అని అడిగింది. ఇంకెక్కడ ఖుషికి అయితే కొబ్బరి నీళ్ళు ఇస్తున్నాను, ఎట్లా లంచ్ కూడా చేయలేదు కదా అని. చూసారా ఎంత ఇబ్బంది పడుతుందో, ఫేసు సడన్గా ఫీవర్ వస్తుంది, మళ్ళీ తగ్గుతుంది. ఆ కొంతసేపు బిడ్డ అల్లాడిపోతుందండి. ఇంకా పెద్దగా నేనేం షూట్ చేయలేదు, ఇద్దరం కలిసి పడుకునేసాము. 4 కలా లేచి ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంకా సామాన్లన్నీ కడిగి పెట్టేసుకొని ఫ్రెష్ అప్ అయ్యేసి దీపం అయితే పెడతా ఉన్నాను. ఇంకిక్కడ నేను, ఆంటీ వచ్చి మా హౌస్ ఓనర్ అనమాట. ఇద్దరం కలిసి పాలు తెచ్చుకోవడానికి వెళ్తున్నాము. ఫ్రెష్‌గా బర్రె పాలు మనం ముందరే పిండి ఇస్తారండి. మేము ప్యాకెట్ పాలు తెచ్చుకోకుండా అవే తెచ్చుకుంటామన్నమాట రెగ్యులర్‌గా. ఇంకా వాటి కోసం అయితే వెళ్తున్నాము. ఇంక అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఈ డ్రెస్ అయితే నేను ఇన్‌స్టా పేజ్‌లో తీసుకున్నానండి. హాసిన్ కలెక్షన్స్ అని. సూపర్ క్వాలిటీ అనమాట. రెడ్ కలర్ అయితే సూపరు, నాకు భలే నచ్చింది. డిజైన్ అయితే ఆసమ్ అనమాట. ప్రైస్‌కి వర్తబుల్ అని చెప్పొచ్చు. వాళ్ళ దగ్గర చాలా మోడల్స్ ఉన్నాయి. మీడియం నుంచి XXL సైజ్ వరకు ఉన్నాయి. ఆల్రెడీ నేను ఈ రీల్ని పోస్ట్ చేశానన్నమాట నా ఇన్స్టా ఐడిలో. ఎవరైనా వెళ్ళి ఒకసారి చెక్ చేయండి, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇచ్చున్నాను. నా ఐడి వచ్చి ఉషా540. మీకు నచ్చితే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, ఫుల్ డీటెయిల్స్ ఇచ్చున్నాను. వీళ్ళ పేజ్ వచ్చి హాసిన్ కలెక్షన్స్ అనమాట. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఇంక ఇది ఈవినింగ్ అనమాట, టీ తాగాలనిపించింది. అందుకనేసరి ఇంకా మా ఇంటి దగ్గర ఉండే నిధి కేఫ్కి వచ్చాము. డిన్నర్ అంతా తినేసిన తర్వాత సరదాగా అట్లా బయట వచ్చామన్నమాట. మోనాకి టీ తాగాలందని చెప్పాము. ఇంకా వాకింగ్ లాగా ఉంటుంది అనేసని ఇంక ఇక్కడికి వచ్చామన్నమాట. మీకు నిధి కేఫ్ చూపిస్తూనే ఉంటాను కదండి మా వీడియోస్లో. ఇంక ఇది మాకు ఇంటికి దగ్గరే అనమాట. ఇక్కడ టీ అయితే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడన్నా ఈ ఏరియాకి వస్తే తప్పకుండా నిధి కేఫ్లో టీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా వీళ్ళైతే బూస్ట్ ఆర్డర్ చేసుకున్నారు, ఉజ్వల్, ఖుషి. ఇంకా నేను, మోహన అయితే టీ ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా టీ తాగేసిన తర్వాత వాకింగ్ లాగా ఉంటుందని మేము నడుచుకొని వచ్చాము. మోహన అయితే షాప్ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇంకా ఐరన్ బట్టలు సాకులైన తెచ్చిచ్చున్నాడు అనమాట. ఇంకా అవన్నీ సర్దుకుంటా ఉన్నాను. ఇంకా వీళ్ళైతే పడుకునేశారు, నేను బట్టలు సర్దే లోపల. పాపం ఖుషికి అయితే ఒకసారి ఉన్నట్టు ఒకసారి ఉండట్లేదండి. ఒకసారి యాక్టివ్గా ఉంటుంది, ఆ ఫీవర్ వచ్చినప్పుడు డల్ అయిపోతుంది పాపము. కొన్ని రోజులు అలానే ఉంటుందని చెప్పాడు డాక్టరు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఇలా గడిచిందనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.